శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి ఈ వారం నుంచి అదృష్ట యోగం అన్నది రావడం జరుగుతుంది. కంప్లీట్గా వారి యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్లో మార్పు అన్నది రావడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు ఈ 1వ తారీఖున చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. దానివల్ల మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల ఏంటంటే మరి చతుర్థ భావం ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే మంచి క్వాలిటీగా హై స్టేటస్లో రావడం జరుగుతుంటుంది. ముందుగా చతుర్థ భావం వాహన యోగం పడుతుంది. జాతకుడు ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం కానీ, లేదంటే ఒక ఖరీదైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం, అంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడం కానీ, ఒక విలాసవంతమైనటువంటి భవనంలో స్టే చేయడం కానీ, విడిదిగా అందులో కొన్ని రోజులు ఉండడం కానీ, లేదంటే అటువంటి భవనాన్ని కొనడం జరుగుతుంది. అలాగే మదరు, తల్లిగారి యొక్క క్షేమం, వారి కొరకు అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో, ఎవరితో అయితే జీవితాన్ని పంచుకుంటాం అనుకుంటున్నారో అటువంటి సౌఖ్యం, అటువంటి స్త్రీతో మీకు పరిచయం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దైవ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో కూడా చాలా మంచి హోదా, గౌరవం పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే వృత్తికారకుడు శని చతుర్థ స్థానంలో ఉన్నాడు. అంటే కొంతవరకు అర్ధాష్టమ శని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఎప్పుడైతే శుక్రుడు అక్కడ వచ్చాడో ఆటోమేటిక్గా మీకు ఈ చతుర్థ భావ ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతాయి. కొన్ని కష్టాల నుంచి, కొన్ని జ్ఞాపకాల నుంచి బయటపడి అవి మంచిగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే గతంలో మీకు ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మీకు అవమానపరిచారో వాళ్ళు మీతో స్నేహం చేయడం కానీ, మీ యొక్క మంచి శ్రేయస్సు కోరడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ, వినోద కార్యక్రమాల్లోనూ మనసు సరదాగా ఉండే విధంగా కాలం గడపడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజే కాదు, ఇంచుమించుగా మీకు మార్చి 25 దాకా ఉంటుంది. చాలా వరకు ఈ రాశి వారికి ఒక అదృష్టం అనే చెప్పచ్చు. ఇక ప్రధానంగా బుధుడు, అలాగే భాగ్యాధిపతి రవి, రాజ్యాధిపతి బుధుడు కలిసి తృతీయ స్థాన సంచారం చేయడం వల్ల వృత్తిపరంగా మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వృత్తిపరంగా మీకు గౌరవ హోదా పెరుగుతుంది. అలాగే పెద్దవారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. మీ యొక్క ప్రయత్నంలో, అంటే ఈ కొత్త ప్రయత్నంలో ఏదన్నా వ్యాపార ప్రయత్నం అవ్వచ్చు, ఏదన్నా ఒక ప్రయత్నంలో మీకు అనేక మంది సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, మీ కొలీగ్స్ సహకరించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నూతన ప్రయత్నాలు మీరు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దాంతో కుజుడు కూడా తృతీయ స్థానంలో రావడం వల్ల కొంతగా ధైర్యంగా ముందుకు ఎదుర్కొంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. అయితే కొంతవరకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు తృతీయలో ఉన్నప్పుడు మరి సడన్గా ప్రమాదాలు జరగడం కానీ, చిన్న యాక్సిడెంట్ జరగడం కానీ, ఏదైనా దెబ్బలు తగలడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అతి ఉత్సాహంతో ఏది కాకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల ఇటువంటి చిన్న చిన్న ప్రమాదాల నుంచి తప్పించవచ్చు. మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటపడడం వల్ల మీరు ఒక క్రీడా రంగంలో పాల్గొన్నా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా, ఒక పోటీలో పాల్గొన్నా, ఒక ఎలక్షన్లో పాల్గొన్నా 100కి 100 పాళ్ళు మీ యొక్క విజయం అన్నది రావడం జరుగుతుంది. సాధారణ ఉద్యోగులకి ప్రమోషన్ లాంటిది వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. రాహు 3వ స్థానంలో ఉండడం, రవి, ఇవన్నీ కూడా మీకు కొత్త ప్రయత్నాలకి సక్సెస్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ వారం నుంచి మీ జీవన విధానంలో మార్పు అన్నది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అలాగే ఆటోమేటిక్గా కేతు ప్రభావం వల్ల కొంత దైవభక్తి, గురువు కూడా మీకు సప్తమంలో ఉండి డైరెక్ట్గా రాశిని వీక్షించడం, శని భగవానుడు రాశిని వీక్షించడం, ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు ప్రయత్నిస్తాయి. మీ జీవన విధానంలో ఒక మార్పు వచ్చి మీలో ఒక కొత్త వ్యక్తి మీకే కనబడటం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా
ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా
దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వార్డు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.